టీ20 వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ నమీబియా మధ్య ఈ రోజు కీలక మ్యాచ్ జరగనుంది. పాకిస్తాన్ సూపర్ 8 భవితవ్యాన్ని నిర్దేశించే ఈ మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా జరగనుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోతే ఇంటిదారి పట్టనుండగా యుఎస్ఏ జట్టు సూపర్ 8 కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవుతుంది. మొత్తానికి పాకిస్తాన్ కి ఈ మ్యాచ్ చావో రేవో లాంటిది. భారత్ పై ఘోర ఓటమి తర్వాత పాయింట్ల పట్టికలో 3వ స్థానానికి పడిపోయిన పాకిస్తాన్ ఈ మెగా టోర్నీలో నిలవాలంటే నమీబియాతో జరిగే ఈ ఆఖరి లీగ్ మ్యాచ్ లో గెలిచి తీరాల్సిందే. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఓడిపోతే టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ అయ్యి యుఎస్ఏ జట్టు సూపర్ 8 కు క్వాలిఫై అవుతుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ లో సల్మాన్ ఆగా కీలక వ్యాఖ్యలు చేశాడు. అలాగే టీమిండియా పై కూడా ఓ ప్రశ్న ఎదురైంది. ముందుగా మీరు సూపర్ 8 కు అర్హత సాధిస్తారా అన్న ప్రశ్నకు ఖచ్చితంగా ఈ రోజు నమీబియా పై గెలిచి సూపర్ 8 లో అడుగు పెడతామని ధీమా వ్యక్తం చేశాడు సల్మాన్ ఆగా. ఇక ఇదే క్రమంలో నాకౌట్ మ్యాచ్లలో భారత్ తో తలపడాల్సి వస్తే మీ రియాక్షన్ ఏంటన్న ప్రశ్నకు సల్మాన్ ఆగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు రాబోయే మ్యాచ్ గురించి కాదు, నమీబియా మ్యాచ్ తో గెలవడమే మాకు ముందున్న సవాల్. ఇక్కడి నుంచి సూపర్ 8 కి వెళ్ళాలి, ఆ తర్వాత సెమీఫైనల్. ఇప్పుడు మా ముందున్న ప్రధాన లక్ష్యం నమీబియా పై గెలిచి సూపర్ 8 లోకి అడుగు పెట్టడం. ప్రస్తుతం దీనిపైనే దృష్టి పెట్టామని సల్మాన్ ఆగా అన్నాడు. కాగా గ్రూప్ దశలో టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో దారుణంగా పరాజయం పాలైన పాకిస్తాన్ టాప్ ఆర్డర్ బ్యాటర్లంతా విఫలమవడంతో 114 పరుగులకి ఆలౌట్ అయింది. దీంతో భారత్ నిర్దేశించిన 176 పరుగుల టార్గెట్ ని ఛేదించలేక 61 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అంతేకాకుండా జట్టుపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోవడం పాకిస్తాన్ మాజీలు అలాగే అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపించింది. ఇక కొలంబోలోని సింహలి స్పోర్ట్స్ క్లబ్ వేదికగా పాకిస్తాన్ నమీబియా మధ్య మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే సూపర్ 8 కు చేరుకున్న టీమిండియా అహ్మదాబాద్ వేదికగా ఈ రోజు రాత్రి 7 గంటలకి గ్రూప్ దశలోని చివరి మ్యాచ్ నెదర్లాండ్స్ తో టీమిండియా తలపడనుంది.